కార్తీక దీపం జూన్ 21 ఎపిసోడ్. ఒక్క ఐడియాతో తాత మనసు గెలిచిన కార్తీక్. ఏం కోరినా ఇస్తా మనవడా. దాసు ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి స్వప్న, కాశీ ఇద్దరు శ్రీధర్ ఇంట్లోనే ఉండటంతో శ్రీధర్ రగిలిపోతున్నాడు. ఏదో రకంగా కాశీని చెడగొట్టాలని, మందు తాగించాలని కొన్నిసార్లు ప్రయత్నించి స్వప్న, కావేరీలకు దొరికేశాడు. అప్పుడు చివాట్లు తింటూ వచ్చాడు. అల్లుడంటే ఇష్టం లేకపోవడంతో కొన్నిసార్లు వెంటనే మా ఇంట్లోంచి వెళ్ళిపోండి మీరు అని రచ్చ చేసి కావేరితో తిట్లు తిన్నాడు. ఈ క్రమంలోనే నేటి కథనంలో ఒక కామెడీ సీన్ సాగింది. ఆ వివరాలతో పాటు కార్తీక్ సాధించిన విజయం గురించి ఇప్పుడు చూద్దాం. శ్రీధర్ స్నానం చేసి వచ్చేసరికి లుంగి కనిపించదు. దాంతో నా లుంగి ఎక్కడా అని వెతగ్గా దాన్ని కాశీ కట్టుకుని ఉంటాడు. ఇక శ్రీధర్ రచ్చ మొదలు పెడతాడు. నా లుంగి నాకు కావాలి అని శ్రీధర్ గొడవ చేస్తుంటే స్వప్న, కాశీ లుంగిని లాగి ఇచ్చేద్దాం, ఆయన లుంగి ఆయనకి అంటుంది. కాశీ బిత్తరపోతాడు. అదేంటి దిల్లు, నా బట్టలన్నీ ఉతికేయడంతో నాకు బట్టలు లేవు అంటాడు. కావేరి కూడా స్వప్నను ఆపుతుంది. అయితే టవల్తో అయినా ఉండు, కానీ ఆయన లుంగి నువ్వు వేసుకోవడానికి వీల్లేదు అంటుంది స్వప్న. ఇక శ్రీధర్ ఊరుకోడు. హలో, అది కొత్త లుంగి, 2000 రూపాయలు అది, పైగా నీ మొగుడు కట్టుకున్న లుంగి నేను కట్టుకోవాలా అంటాడు కోపంగా స్వప్నతో. అయితే 2000 ఆయనకి ఇచ్చే కాశీ అంటుంది స్వప్న. సరే, నేను అలా తీసుకోను అంటాడు శ్రీధర్. దాంతో కావేరి నవ్వుతూ, మరి మీ నాన్న అలాంటి వాళ్ళు కారే, లుంగి అమ్ముకునేలా కనిపిస్తున్నారా అంటుంది నమ్మకంగా. అయితే శ్రీధర్ కూల్గా, నా నెంబర్కి ఆన్లైన్ పేమెంట్ చేయండి అంటాడు. శ్రీధర్ బిల్డప్గా, నిజానికి నా లుంగి దొంగలించినందుకు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు తెలుసా, కానీ నేను జాలి తలిచి 2000 ఫైన్తో వదిలిపెడుతున్నాను చూడండి, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకూడదు, ఓకే అంటూనే పేమెంట్ అయిందా అంటాడు కాశీని శ్రీధర్. అవుతుంది మావయ్య అంటాడు కాశీ నోరు వెళ్ళబెట్టి. కానీ లేట్ అయితే ఫైన్ మీద కూడా ఫైన్ పడుతుంది, జాగ్రత్త అనేసి వెళ్ళిపోతాడు శ్రీధర్. ఈ మనిషి రాను రాను ఇలా తయారవుతున్నారంటే అంటుంది కావేరి తల కొట్టుకుంటూ. మనం ఎవరం పట్టించుకోవడం లేదు కదా, అది మంట అంటుంది స్వప్న. ఇప్పుడు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, అవసరం లేదు లేరండి, మీరు తిందురు కానీ అనేసి కావేరి వెళ్ళిపోతుంది. రా కాశీ అంటుంది స్వప్న. మావయ్య గారిని కూడా పిలువు అంటాడు కాశీ. ఎందుకు గొడవక అంటుంది స్వప్న విసుగ్గా. భోజనానికి అంటాడు కాశీ. పెట్టారు కదా అంటుంది స్వప్న కోపంగా. అతను తినలేదు కదా అంటాడు కాశీ. అతని కడుపు నిండిపోయి ఉంటుందిలే పదా అనేసి స్వప్న విసుగ్గా వెళ్ళిపోతుంది. కాశీ వెనకే వెళ్తూ దిగులుగా శ్రీధర్ మీద జాలిపడుతూ. ఇక శివనారాయణ ఇంటి ముందు రెస్టారెంట్ ఉద్యోగులు గొడవకు దిగుతారు. మాకు జీతాలు పెంచాలి, బోనస్లు ఇవ్వాలి అని అరుస్తారు. లేదంటే అంటాడు శివనారాయణ కోపంగా. మేమిక ఊరుకోం, ఉద్యోగులంతా కలిసి ధర్నా చేస్తాం అంటారు వాళ్ళు. చూసిన కోపంగా, నేను మీతో కంపెనీలో మాట్లాడుతాను వెళ్ళండి అంటున్న వాళ్ళు వినరు. మీరు మాట్లాడేది మేము వినేది ఏం లేదు మేడం, రేపటిలోగా మాకు ఏదో ఒక నిర్ణయం చెప్పకపోతే ధర్నా చేసి తీరుతాం అనేస్తారు. దాంతో జోష్న బిత్తరపోతుంది. దీపా, కార్తీక్ అప్పుడే ఆ ఇంటికి వచ్చి దూరం నుంచి గొడవంతా చూస్తుంటారు. ఇక ఉద్యోగులంతా శివనారాయణ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చేసి వెళ్తూ వెనక్కి ఉన్న కార్తీక్, దీపాలకు నమస్కారం చేస్తారు. బాగున్నారా సార్ అని పలకరించి వెళ్ళిపోతారు. అది చూసి పారు, మన కంపెనీలో చేసేవాళ్ళు మన ఇంటికి పని వాళ్ళకి ఇస్తున్న గౌరవం కూడా మనకి ఇవ్వడం లేదు అంటుంది. నేను మాత్రం ఉద్యోగులకు డిమాండ్ తగ్గను, నాకీ వార్నింగ్ ఇస్తారా అని రగిలిపోతూ శివనారాయణ కోపంగా లోపలికి వెళ్తాడు. జోష్న, సుమిత్ర, పారు, దశరథ్ వెనకే వెళ్తారు. ఇక దీపా, కార్తీక్ తాతయ్యకు పెద్ద సమస్య వచ్చింది ఎలా అని బాధపడతారు. ఇక శివనారాయణ, ఇంత అవమానం కంటే చావడం బెటర్, లేదంటే వ్యాపారం వదిలేసుకోవడం బెటర్ అంటూ జోష్నను తిడుతూ ఉంటాడు. ఇంతలో దీపా కార్తీక్తో, బావా నువ్వే ఏదొకటి చెయ్యాలి, ఏదైనా ఐడియా ఇవ్వు, ఇది మనకు మంచి అవకాశం అవుతుంది అంటుంది. మొదట ఒప్పుకోడు, కానీ దీప రిక్వెస్ట్తో ఒప్పుకుంటాడు. దాంతో కార్తీక్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను ఐడియా ఇస్తాను అంటాడు. అవసరం లేదు అంటాడు తాత. దీప, చెప్పానా తాత ఇలా అంటాడు కార్తీక్ విసుగ్గా. ఇక దశరథ్ అందుకొని, నాన్న, కార్తీక్ బెస్ట్ బిజినెస్ మెన్, ఆ విషయం గుర్తుపెట్టుకో, సలహా తీసుకుందాం అంటాడు. ఇక కాస్త తగ్గిన శివనారాయణ, సరే ఒకవేళ ఐడియా సక్సెస్ కాకపోతే అంటాడు కోపంగా. నేను అగ్రిమెంట్లో సంతకం చేసినట్లుగా 10 కోట్లకు 10% కలుపుకోండి, అంటే 1 కోటి రూపాయలు ఇస్తాను అంటాడు కార్తీక్ ధీమాగా.
అందుకు సరే అంటాడు తాత. వెంటనే దీప అయితే మేం గెలిస్తే మాకేంటి అంటుంది. వెంటనే పారు, భలేగుంది, ఇప్పుడు మీరు ఏం కావాలంటే అది చెయ్యాలని కండిషన్ పెడతారా ఏంటి అంటుంది వెటకారంగా. దాంతో తాత, నేను అందుకు కూడా సిద్ధమే అంటాడు. సరే అయితే డీలోకే, ఆ ఉద్యోగులను పిలిపించండి అంటాడు కార్తిక్. దాంతో శివనారాయణ పిలిపిస్తాడు. వెంటనే కార్తిక్, మీ డిమాండ్స్ అన్నీ మాకు నచ్చాయి, కానీ మీరు కోరిన దానికంటే ఎక్కువ ఇస్తాం. అయితే ఒకటి, ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉంది కాబట్టి జీతాలు పెంచలేం. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రతి నెల మీ జీతంలో కట్ చేసుకుంటాం. అలాగే ఇక మీకు బోనస్లు ఉండవు. మాకు వచ్చిన లాభాల్లో 20% మీకే ఇస్తాం. కష్టపడి పనిచేస్తే చాలు అంటూ వాళ్ళతో చప్పట్లు కొట్టించుకుంటాడు. వెంటనే అందుకు ఓకేనా అని కార్తిక్కి జై కొట్టి వెళ్ళిపోతారు ఉద్యోగులు. ఇక శివనారాయణ సంబరంగా కార్తిక్తో, నువ్వు లోపలికి రా అనేసి వెళ్తాడు. వెంటనే దశరథ్ కార్తిక్తో ప్రేమగా, నువ్వు గెలిచావురా, పద లోపలికి వెళ్దామని తీసుకుని వెళ్తాడు. ఇంతలో పారుకి కాల్ రావడంతో కంగారుగా పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేసి, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావంటుంది కోపంగా. గౌరవం తగ్గింది ఏంటి అంటాడు శ్రీధర్ మామ. ఇప్పుడు ఫోన్ చేశారేంటి అల్లుడు గారు అంటుంది పారు తిప్పుకుంటూ. ఇంటి ముందు గొడవ సద్దుమణిగిపోయిందా అంటాడు శ్రీధర్. పారు షాక్ అవుతుంది. ఈ విషయం నీకెలా తెలుసు అల్లుడు అంటుంది పారు. పారు అలా అడగగానే, ఆ వచ్చిన ఉద్యోగుల్లో నా మనిషి ఒకడున్నాడు అత్తయ్య గారు అంటాడు శ్రీధర్. అమ్మ అల్లుడు అవునా అంటుంది పారు. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. అయితే కార్తిక్ తాత వెనుక వెళ్ళాడు. పైగా ఒప్పందం ప్రకారం కార్తిక్ ఏం కోరితే తాత అది చేయాల్సిందే. మరి ఏం కోరుతాడు అనేది కీలకంగా మారింది. బహుశా మా అమ్మతో ఎప్పటిలా ప్రేమగా ఉండాలి అని కోరుతాడా, లేక కంపెనీలో CEO పోస్ట్ నాకు ఇవ్వమని కోరుతాడా, దీపకి ఇంట్లో గుర్తింపు ఇవ్వాలని కోరుతాడా చూడాలి మరి. మొత్తానికి జోష్నకి కార్తిక్ కోరిక షాక్ ఇవ్వబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.